మంచి మంచి భర్త దొరికితే కమ్మగా ఇంట్లో హాయిగా చేసుకొని బతక్క పిల్లోడిని అలా పెట్టడము, అలా చంపటము అలా చేయకూడదు కదా. ఈ రోజుల్లో భార్యని పెళ్లి చేసుకొని భార్యని చాకనోడు ఒకడు ఉంటాడు, సాకేవాడికి హింస. భార్య సరిగా ఉండదు, సాకే భర్తకేమో మంచి పెళ్ళం దొరకదు, మంచి భార్యకేమో భర్త దొరకడు. ఇది కామన్ అయిపోయింది అసలుకి. అంటే మనం పెళ్లి చేసుకున్న తర్వాత చూసాం, మనం కూడా ఒక ఇంతకుముందే బాయ్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళు మెయింటైన్ చేసినాం భర్తకు తెలియకుండా. మరి 6 అంటే ఎలా మేడం, ఏం చెప్తారు? ఇది మరీ ఘోరం. దాన్ని మాత్రం అసలు ఉంచను కూడా ఉంచకూడదు. దాన్ని మాత్రం లోనేసి ఉరిశిక్ష తీయాలి. ఇది మరీ ఘోరం కదా. 6 అంటే మరి మళ్ళీ పిల్లలు ఉన్న తర్వాత అవన్నీ ఘోరం కదా. ఏదన్నా ఉంటే లవ్ అనేది ఏదన్నా ఉంటే పెళ్ళిగాతలకి, పెళ్ళైనాక పిల్లలు అయినాక అది అసలుకి సరిపోదు కదా. అంటే ఆమెనే ఫోటోలు పంపించి ఏవైతే బాయ్ ఫ్రెండ్స్ తోటి ఫోటోలు దిగిందో, అంటే బట్టలు లేకుండా ఫోటోలు దిగి వీళ్ళ భర్తకు ఆమెనే పంపిందంట చూడ్డానికి. అబ్బో, అది మామూలు ఆడదు కదా అటైతే. అసలు దాన్ని అయితే ఉరి తీయాలి అసలుకి. కావాలనే చేసింది అనుకుంటుంది. అది మాత్రం మామూలు ఆడదు కాదు. విడిపోవాలంటే నార్మల్గా డైరెక్ట్ విడిపోవచ్చు కదా, ఎందుకు కదా. ఇష్టం లేకపోతే విడిపోవచ్చు కదా, అలా చేయకూడదు కదా. అదైతే నాకైతే నచ్చలేదు. దాన్ని మాత్రం ఉరి తీయచ్చు. అంటే 16-17 నెలల పాపను కూడా వదిలేసి వేరే బాయ్ ఫ్రెండ్తో బయటికి వెళ్ళింది అని కూడా తెలుస్తుంది. ఇంట్లో ఒంటరిగా వదిలేసి భర్త ఆఫీస్కి వెళ్ళిన టైంలో. అసలు నిజంగా ఆడవాళ్ళు ఇలా చేస్తారంటారా? మీరు ఏం చెప్తారు? ఇప్పుడు కామన్ అయిపోయింది, అది నేర్చుకున్నారు బాగా. ఒకప్పుడు భర్త హింసించి భార్యని చంపేసేవాడు, ఇప్పుడేమో భార్య హింసించి ఇలా చేసి వాడే చచ్చిపోతాడని ఇవన్నీ చేసి చేస్తున్నారు బాగా. అంటే ఏం చేసినా తల్లి ప్రేమ అది వేరు కదా. ఎంతైనా కన్నా కొడుకుని కానీ బిడ్డను కానీ అట్లా చేయడం. తల్లే కావాలి, తల్లే కావాలి. బిడ్డల మీద కూడా భ్రమ లేకపోతే ఇంకేం చేస్తాము. దానికోసం ఇది అంత అంటారు. దాని సుఖాల కోసం భర్త కాడ ఏం దొరకలేదో మరి దానికి, వాడి కాడ ఏం దొరికిందో దాన్ని మాత్రం బాగా ఉరిదీయాలి అసలుకి. చనిపోయిన 4 రోజులకే పెళ్లి చేసుకున్నాం, వేరే పెళ్లి. 5-6 తిరగడం అంటే దేని గురించి ఇదంతా? ఒకరు ఇప్పుడు మీరు అన్నట్టు సుఖాల కోసం అంటే ఒక బాయ్ ఫ్రెండ్తో ఉండడం అది వేరు, మరి డబ్బుల కోసం అనుకోవచ్చా లేకపోతే ఏంటంటారు? లగ్జరీ కోసం, డబ్బు. నెల తర్వాతనే ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకోవడం ఆయన చెప్పినట్టు ఏం చెప్తారు దాని గురించి? భర్త చనిపోయినాక నెలకు పెళ్లి ఉంటా. అసలు ఇదైతే నేనైతే వినలేకపోతున్నాను. దానికి అసలు కనీసం బాధ కూడా లేదు భర్త చనిపోయాడని. అట్లా ఎవరు చేయరు, నెలకే పెళ్ళి ఎవరు చేసుకోరు. తెలిసినాడైతే అలా చేసుకోరు. ఆయన చనిపోయినాక టర్మ్ ఇన్సూరెన్స్ 95 లక్షలు మొత్తదని చెప్తే అది నాకే కావాలని మళ్ళీ రిటర్న్ చేసేస్తాను బెదిరించిందంట. ఇదంతా బయటికి రాకుండా మాంగారు రీసెంట్గా చూస్తుంది. ఇదంతా డబ్బు కోసమే చేస్తున్నట్టుంది. అది దానికి డబ్బు ఉంటే చాలు, పిల్లలు భర్త ఏమైపోయినా ఏం కాదు. కొంతమంది ఆడవాళ్ళు ఇలా ఉన్నారు. మరి ఎందుకు సమాజం ఇలా ఎందుకు? మనం డైలీ ఒక న్యూస్ చూస్తున్నాం. మీరు అన్నట్టు ఒకప్పుడు భర్తలు చంపేవారు, బట్ ఇప్పుడు ఎక్కువగా మగవాళ్ళకే టార్గెట్ చేసి చంపేస్తున్నారు. ఎందుకు ఇలా తయారవుతున్నారు లేడీస్ అంటారు? దైన్యం, వాళ్ళ పక్క ఎవరో ఒకళ్ళు ఈగిపోతే అలా చేయరు కదా. ఇప్పుడు అలా తయారయ్యారు. అది వీళ్ళు ఎవరి కోసం ఇది అంతా చేస్తున్నారో వాళ్ళు జీవితాంతం ఉంటారంటారు. ఏముండరు. వాడు ఆ డబ్బు అన్నాలే ఉండేది, తర్వాత పోవే డబ్బులు లాక్కొని పోవే అంటాడు. వాడు కూడా వాడిని నమ్మి ఇది అంతా చేస్తుంది, కానీ వాడు డబ్బులు తీసుకొని తర్వాత వాడు కామం తీర్చుకొని తర్వాత వెళ్ళిపోవే అంటాడు. దీనికి అది తెలియదు, తర్వాత తెలిసిద్ది, అయ్యో నా భర్తను చంపుకున్నానే, నా పిల్లల్ని ఎడం చేసుకున్నానే అని. అది ఎందుకు అర్థం కాదంటే ఇప్పుడు ఉన్న వ్యామోహం అలాంటిది. అది బయట కూడా చూస్తున్నాం. ఈ విషయం పక్కన పెడితే కొందరు లేడీస్ చూస్తున్నాం, 2 బాయ్ ఫ్రెండ్లు 3 బాయ్ ఫ్రెండ్లు, పొద్దున ఒకరు రాత్రి ఒకరు అన్నట్టు ఇక్కడే చాలా మంది చెప్తుంటారు. మీరేం చెప్తారు? మేమేం చెప్తామంటే ఇంకా అది అట్లాంటి వాళ్ళు అలా తయారైన వాళ్ళు మారరు అసలు. అది వాళ్ళు మారరు, వాళ్ళకి ఇంకా అది అలవాటు అయిపోయింది. అది ఎవరు చూడట్లే అనుకుంటారు, అది అందరికీ తెలుసు. అది ఎందుకు మగవాళ్ళని ఎందుకు టార్చర్ పెట్టడం? వాళ్ళు వాళ్ళు బతకొచ్చు కదా, పెళ్లి చేసుకోకుండా 5 తోటే తిరగచ్చు కదా. పెళ్లి చేసుకోకుండా అమ్మా నాన్న పెళ్లి చేయకుండా ఉండరు కదా, వాళ్ళు చేస్తారు, తర్వాత వీళ్ళు ఇలా మొదలు పెడతారనమాట. అది మొత్తానికి అబ్బాయిలే బలి కావాలంటారా అన్నిటికీ? అబ్బాయిలే కదా, ఆడవాళ్ళు అలాగని ఆడవాళ్ళు అందరూ చెడ్డవాళ్ళని నేను అన్నాను, ఆడవాళ్ళందరూ మంచి వాళ్ళని నేను అన్నాను. కొందరు ఉన్నారు, కొందరు మంచి వాళ్ళు ఉన్నారు, కొందరు చెడ్డవాళ్ళు ఉన్నారు. అది ఏం చేస్తే ఇవన్నీ కంట్రోల్కి వస్తాయి అంటారు మేడం? ఏం చేస్తే అంటే ఏదో ఒకటి చేయాలి గవర్నమెంట్. మరి అంటే గవర్నమెంట్ లీగల్గా సపోర్ట్ చేస్తుంది కదా, భర్త నచ్చకపోతే ఎక్కడైనా ఇవ్వచ్చు, ఏ రాత్రి ఎక్కడైనా ఉండొచ్చు అని చెప్పి లేడీస్కా ఆర్డర్స్ ఉండేయని మనం ఎలా పడితే అలా చేస్తాం ఏంటి? అలా చేయలేం కదా. నీతి నిజాతి గల అయితే అలా చేయదు. మరి దానికి భయం భక్తి లేకుండా అలా చేసేవాళ్ళు ఉన్నారు. అది తల్లిదండ్రుల మీద లేదు, భర్త మీద లేదు, ఎవరంటే కూడా భయపడిన ఆడవాళ్ళు ఇంకా అలా చేస్తారు. భయము నీతి నిజాయితీ ఉండే ఆడవాళ్ళు అలా చెయ్యరు, అందరూ అలా ఉండరు.
భర్త ఎంత వేదన అనుభవించాడు మేడం, అంటే ఎలా అనుభవించి ఉంటాడు? అన్ని ఫోటోలు చూసి వేరే అబ్బాయిలతో బట్టలు లేకుండా, ఒకరు కాదు ఇద్దరు కాదు 6 ఫోటోలు అతడు చూసాడంట. అది అంత నరకం ఏడలేదు. తను చనిపోకుండా తన్నే చంపేసినట్టు బాగుండేది. నాకు అది నచ్చేది. ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టినారు. ఇన్స్టాగ్రామ్లో చూసి నాకు తెలిసినంత బట్టికి తను చనిపోనుకోకుండా తన్నే చంపేసినట్టే బాగుండేది. అది అదైతే నాకు బాగా నచ్చేది. రెండో ఆడది అలా చేయకుండా ఉండేది.